నేటి ఆధునిక కాలంలో సెల్ ఫోన్లు పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని అమలాపురం రూరల్ సీఐ డి ప్రశాంత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అల్లవరం మండలం తుమ్మలపల్లిలోని పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పిల్లలు నిద్రలో కూడా ఫోన్ చూస్తున్నట్లు ప్రవర్తించడం వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడిపి వారి నుంచి ఫోన్లను దూరం చేయాలి అని సూచించారు. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అనే సానుకూల సిద్ధాంతాన్ని పాటిస్తే జీవితంలో అద్భుతాలు సాధించవచ్చని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ డిజిటల్ వ్యసనం నుంచి బయటపడాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంత కష్టమైనా కానీ మీ పిల్లల కోసం మీరు కొంత సమయం అనేది కేటాయించి వాళ్ళకి ఆ సెల్ ఫోన్ అనేది కొద్దిగా దూరం చేయగలిగితే మీరు కోరుకున్న కళలు అనేది మీ పిల్లల రూపంలో మీరు తీర్చుకోగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆ ఫోన్ వల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి. కొంతమంది నిద్రలో కూడా మీరు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ చూస్తున్నారు. చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియదు. ఆ ఫోన్లో కూడా పడుకొని వాళ్ళు ఇలాగా సెర్చ్ చేస్తున్నట్టు అలా బిహేవియర్ అనేది మీరు చిన్న చిన్న వీడియోస్ కూడా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. అదేవిధంగా దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రపంచానికి వాళ్ళు దూరం అయిపోయి తల్లిదండ్రులు ప్రేమ కానీ ఇంట్లో తాత ముత్తాతలు దానికి సంబంధించి అలాగ లవ్ అండ్ అఫెక్షన్కి దూరం అయ్యి వాళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోవటం వల్ల మీ యొక్క విలువ అనేది వాళ్ళకి తెలియట్లేదు. మీ విలువ తెలియాలంటే, తల్లిదండ్రుల విలువలు తెలియాలంటే, ఇంట్లో పెద్దవాళ్ళ విలువలు తెలియాలంటే మీరు వాళ్ళతో కొంత సమయం గడిపితే 100% మీ పిల్లలు ఏ రకమైనటువంటి అంటే మీరు ఏ రకంగా వాళ్ళని చూడాలని చెప్పి అనుకుంటున్నారో అదే రకంగా వాళ్ళని చూడగలుగుతారు.